మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి క్షణం ఏం గమనిస్తూ ఉండాలి? హ్మ్, మనల్ని చూసి మనం ఎప్పుడైనా మనం చేసిన పనులను చూసి, మనం చేసిన ఆ పిచ్చి పనులను చూసి మనం నవ్వుకున్నామా? ఎన్ని క్షణాలు మనం ఎరుకతో ఉండగలుగుతున్నాము? జాగృతిలో ఉండటాన్ని మర్చిపోయామని గుర్తిస్తే వెంటనే మనం చేయాల్సిన పనేమిటి? మనం ఎలా ఆలోచించాలి? అలాగే ఒక్క 48 నిమిషాలు జాగృతిలో ఉంటే ఏమవుతుంది? సంతోషంలో కూడా మనం ఇరుక్కొని పోకూడదు అని, జాగృతిలో ఉండటానికి ఓర్పు ఎంతో అవసరం అని ఈ విషయాలన్నిటినీ మనం మన లాస్ట్ ఎపిసోడ్‌లో చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాం. గుర్తున్నాయి కదా అవన్నీ? మరి జాగృతి మెల్లగా, నిదానంగా పెరుగుతుంది. ఖచ్చితంగా అది పెరుగుతూనే ఉంటుంది. అయితే మనం సాధన అయితే చేయాలి. లెబనాన్ దేశంలో పెరిగే దేవదార వృక్షం లాంటిది ఈ జాగృతి అని చెప్పుకున్నాం కదా! సో, ఆ జాగృతి అనేది ఎదుగుతుంది. ఎవరైనా కేవలం ఓర్పుగా ఉండాలి అంతే. అది పెరుగుతున్న కొద్దీ, ఆ జాగృతి అనేది మనలో పెరుగుతున్న కొద్దీ, మనకు ఇదివరకు ఎప్పుడూ భావనలోకి రాని చాలా విషయాలు మన అనుభూతిలోకి వస్తాయి. అంటే ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మన శరీరంలో చాలా ఒత్తిడులను మోస్తున్నామన్న అనుభూతి పొందడం మనం మొదలుపెడతాం. ఆ ఫీలింగ్ మనకి కలుగుతుంది. అంతకుముందు ఆ ఒత్తిళ్ళ గురించి మనకెప్పుడు తెలియనే తెలీదు. ఎందుకు అంటే అవి చాలా, చాలా సూక్ష్మమైన ఒత్తిడులు. ఇప్పుడక్కడ జాగృతి ఉంది కదా! అందుకని మనం ఆ సూక్ష్మమైన, సున్నితమైన ఒత్తిడుల గురించి అనుభూతి పొందగలుగుతున్నాం. కనుక మనకు శరీరంలో ఎక్కడ ఒత్తిడి ఉన్నట్లు అనిపించినా మనం ఆ భాగాన్ని చక్కగా విశ్రామం చేసేస్తాం. ఒకవేళ మన శరీరం మొత్తం విశ్రామం అయితే మన జాగృతి చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఒత్తిళ్ళన్నీ కూడా ఆ బ్లాక్సే కదా! ఆ ఒత్తిళ్ళన్నీ కూడా ఆటంకాలే. మనం అవేర్‌గా ఉండకుండా మన హెల్త్‌ని పాడు చేస్తూ ఉండే బ్లాక్సే ఆ ఒత్తిళ్ళన్నీ కూడా. సో, మన జాగృతి ఇంకా ఎక్కువగా ఎదుగుతున్న కొద్దీ మనం నిద్రలో మాత్రమే కలలు కనడం లేదని తెలిసి ఆశ్చర్యపోతామంట. మనం మేల్కొని ఉన్నప్పుడు కూడా అక్కడ అంతర్లీనంగా కలలు కనడం అనేది ఉంటుంది. అది మన మెలకువగా ఉన్న స్థితికి క్రింద ఉంటుంది. ఏ క్షణంలోనైనా మనం కళ్ళు మూసుకుంటే చాలు, అప్పుడు మనం ఆకాశంలో మేఘం కదిలినట్లుగా కొన్ని కలలు కదలడం చూస్తాము. కానీ మనం ఇంకా కొంచెం అధికంగా ఎరుకగా అయినప్పుడు మాత్రమే మనం మెలకువగా ఉన్న స్థితి నిజంగా మేల్కోవడం కాదని తెలుసుకోవడం పాసిబుల్ అవుతుంది. సో, కల అలా తేలుతూ ఉంటుంది. అక్కడ జనాలు దానిని పగటి కలలు అని అంటారు. ఒకవేళ వారు వారి కుర్చీలో ఓ క్షణం విశ్రామంగా కూర్చొని కళ్ళు మూసుకుంటే, వెంటనే స్వప్నం వారిని వశపరుచుకుంటుంది, లోబరుచుకుంటుంది. వారు దేశానికి అధినేత అయ్యామని, లేక వారు చాలా గొప్ప పనులు, లేక ఏ విషయమైనా గొప్పగా చేస్తున్నట్లు ఆలోచించడం మొదలుపెడతారు కలలో. ఆలోచిస్తున్నప్పుడే వారికి ఆ క్షణమే వారు కనే కలలన్నీ నిరర్థకమని, వెర్రితనమని కూడా వారికి తెలుస్తుంది. మనం దేశానికి అధినేతలు కాదు అని, అయినా మనకు తెలిసుండి ఆ కల ఎలాంటిది అంటే అది కొనసాగుతూనే ఉంటుంది. అలా ఉంటాయి కదా కలలు. జాగృతి అంటే మనం మేల్కొన్న స్థితిలోని కలల పొరలు మనకు తెలిసేలా చేస్తుంది. ఎలా అయితే మనం ఓ దీపం చీకటి గదిలోకి తీసుకురాగానే చీకటి చెల్లాచెదరవడం మొదలవుతుందో, అలా ఆ కలలన్నీ చెదిరిపోవడం మొదలవుతుంది. ఎప్పుడు? మనం జాగృతిలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదృశ్య స్పర్శ గురించి కొంచెం మాట్లాడుకుందాం.
మనం ఏం చేస్తున్నా అంటే మనం నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా లేక ఒకవేళ మనం ఏమీ చేయకపోయినా కేవలం శ్వాస తీసుకుంటున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, గడ్డిలో విశ్రామం తీసుకుంటున్నా ఎప్పుడూ కూడా మనం ఒక గమనించే వారిని మర్చిపోకూడదు. మనం మళ్ళీ మళ్ళీ దాన్ని మర్చిపోతూ ఉంటాం కదా! మనల్ని మనం గమనించుకోవడం. మనం ఏదో ఒక ఆలోచనలో గానీ, ఏదో ఒక భావనలో గానీ, ఏదో ఒక మనోవికారంలో కానీ, ఏదో ఒక రసమయమైన రాగంలో కానీ చిక్కుకున్నప్పుడు అవన్నీ మనల్ని ఆ గమనించే వారి దగ్గర నుంచి చెదరగొడతాయి. అవునా? కానీ మనం గుర్తుంచుకోవాలి. మనం జాగరూకత యొక్క కేంద్రానికి పరిగెత్తి వెనక్కి మళ్ళీ వెళ్ళాలి. దీన్ని ఎడతెగకుండా ఓ లోపలి పద్ధతిలా మనం చేయాలి. జీవితం తన మొత్తం స్వభావాన్ని ఎలా మారుస్తుందో చూసి మనం ఆశ్చర్యపోతాం. నేను నా చెయ్యిని ఎలాంటి జాగరూకత లేకుండా కదిలించవచ్చు. అవునా? నేను లోపల నుంచి సంపూర్ణంగా పూర్తి ఎరుకతో నా చేతిని కదిలించవచ్చు కదా! సో, నేను లోపల నుంచి సంపూర్ణంగా నా చెయ్యి కదలికలన్నీ కూడా గమనిస్తూ కూడా చేతిని కదలగలను. అప్పుడు ఆ కదలికలు పూర్తిగా వేరేగా ఉంటాయి కదా! మొదటి కదలిక ఒక యాంత్రికపు మరబొమ్మ కదలికలు. రెండవ చేష్ట ఒక చైతన్యంతో ఉన్న కదలిక. సో, మనం ఎప్పుడు చైతన్యంగా ఉంటామో, అప్పుడు మన లోపల నుంచి మన చేయిని అనుభూతి పొందుతాం. మనం చైతన్యంలో లేనప్పుడు మన చెయ్యి మనకు బయట నుంచి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. మనకు మన మొహం ఓ అద్దంలో మాత్రమే బయట నుంచి తెలుస్తుంది. ఎందుకు అంటే మనం ఒక గమనించేవారు కాదు కాబట్టి. ఒకవేళ మనం గమనించడం మొదలుపెడితే మన మొహాన్ని లోపల నుంచి అనుభూతి పొందుతాం. మనల్ని లోపల నుంచి గమనించడం అనేది ఎలాంటి అనుభవమో మనకప్పుడు తెలుస్తుంది. అప్పుడు మెల్లగా వింత విషయాలు జరగడం మొదలవుతుంది. ఆలోచించడం, భావనలు, మనోవికారాలు అన్నీ మాయమైపోతాయి. మనల్ని ఓ నిశ్శబ్దం చుట్టుకుంటుంది. మనం కేవలం నిశ్శబ్ద సముద్రం మధ్యలో ఒక ద్వీపంలా ఉంటాము. కేవలం ఒక పరిశీలించేవారు మన ఉనికి మధ్యలో ఒక దీపపు జ్వాల ఉన్నట్లు మన మొత్తం ఉనికిని ప్రకాశింపచేస్తూ ఉంటాం. ప్రారంభంలో అది ఒక లోపలి అనుభవం మాత్రమే అవుతుంది. మెల్లగా మన శరీరంలో నుంచి ఆ ప్రకాశం బయటికి వ్యాపించి ఆ కిరణాలు ఇతరులకి చేరడం కూడా మనం చూస్తాం. ఒకవేళ ఇతరులు కొంచెం సున్నిత హృదయులైతే వారిని ఏదో కనిపించినదని, తాకుతోందని వెంటనే తెలుసుకుంటారు. అది చూసి మనం ఆశ్చర్యపోయి అదిరిపోతాము, విస్మయపడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆహ్, మనల్ని మనం గమనిస్తూ ఉంటే కేవలం ఎవరి వెనకాలన్నా మనల్ని మనం గమనిస్తూ నడిచామనుకోండి, అప్పుడు చాలా వరకు నిశ్చయంగా ఆ వ్యక్తి హఠాత్తుగా వెనక్కి తిరిగి ఏ కారణం లేకుండా చూస్తాడు. మనల్ని మనం గమనించేటప్పుడు మన జాగరూకత ప్రకాశించడం మొదలవుతుంది. ఆ ప్రకాశం తప్పకుండా మన ముందున్న వ్యక్తిని తాకి తీరుతుంది. అదే అదృశ్య స్పర్శ. ఒకవేళ ఆ వ్యక్తిని కనిపించనిది ఏదో తాకితే అతను వెనక్కి తిరిగి చూస్తాడు ఏమిటి సంగతి అని. మనం అతని చేతితో అయినా తాకలేనంత దూరంగా ఉంటాము. అయినా కూడా అతనికి ఆ ఫీలింగ్ కలుగుతుంది. అంటే మనలో ఉన్న ఆ ప్రకాశం మన నుంచి బయటికి వచ్చి వారిని చేరుతుంది. మనం ఇంకో ఎక్స్‌పెరిమెంట్ కూడా చేయొచ్చు. ఎవరైనా నిద్రపోతూ ఉన్నప్పుడు మనం వారి పక్కన కేవలం మనల్ని మనం పరిశీలిస్తూ కూర్చుంటే చాలు. ఆ వ్యక్తి హఠాత్తుగా మేల్కొని కళ్ళు తెరిచి ఎవరో తనని తాకినట్టు చుట్టూ చూస్తాడు. మెల్లగా మనం కూడా ఆ కిరణాల ద్వారా ఆ స్పర్శని అనుభూతి పొందగలం. అతను లేచి కూర్చొని చూస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు కూడా కలుగుతుంది.
దాన్నే ఆకర్షణ శక్తి అని అంటారు. వైబ్ అని అంటారు. అది ఒక ఉనికి ఉండని విషయం. అవతల వ్యక్తి దానిని అనుభూతి పొందుతాడు. మనం కూడా అవతలి వారిని తాకినట్లు అనుభూతి పొందుతాము. ఇంగ్లీష్‌లో తాకడం అన్న పదం చాలా భావగర్భితంగా వాడతారు. మనం దాని అర్థం చేసుకోకుండా వాడతాము. మనం నేను ఆ వ్యక్తి చేత తాకబడ్డాను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసుకోకుండా అంటాము. అతను ఒక్క మాట కూడా మీతో అనకపోవచ్చు. అతను కేవలం మీ పక్క నుంచి వెళ్ళి ఉండవచ్చు. అతను కేవలం ఒకసారి మీ కళ్ళల్లోకి చూసి ఉండవచ్చు. మీరు ఆ వ్యక్తి చేత తాకబడినట్లు, స్పృశించబడినట్లు భావిస్తారు. అది కేవలం ఒక మాట కాదు. అది వాస్తవంగా జరుగుతుంది. అప్పుడు ఇంకా ఆ కిరణాలు అంటే జనాలు, జంతువులు, చెట్లు, రాళ్ళు వీటన్నిటి దగ్గరకు వెళ్ళి వ్యాపిస్తాయి. ఓ రోజున మనం లోపల నుంచే ఈ మొత్తం ప్రపంచాన్ని తాకుతున్నట్లు చూస్తాము. అనుభూతి పొందుతాము. ఆ రోజు తప్పకుండా వస్తుంది. అయితే దానికి అవేర్‌నెస్ అనే సాధన మాత్రం తప్పకుండా చేయాల్సిందేగా మరి. ఈరోజు చెప్పిన ఆ సరికొత్త అనుభూతులను ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనిపిస్తుందా? సాధన మాత్రం మానకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.